అందరికీ నమస్కారం. మన వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము వచ్చిన 27వ తేదీ ఈ నెల 27వ తేదీ విద్యుత్ ఛార్జీలు పెంపకంపై నిరసనగా మనము ఒక పోరుబాట కార్యక్రమం చేపట్టాము. ఈ క్రమంలో మేము వచ్చిన 27వ తేదీ వచ్చి ఆ ఎస్సీ ఆఫీస్ కానీ డి ఆఫీస్ కానీ ఈ ఆఫీస్ ఏది ఉంటుందో విద్యుత్ శాఖ వాళ్ళ ఆఫీస్ దగ్గరికి పోయి ఒక మెమరాండం సమర్పిస్తాము. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దగ్గర ప్రజల మీద 13,500 కోట్ల ఆర్థిక భారం పడింది ప్రజల మీద. ఈరోజు ఎట్లుందంటే పరిస్థితి వాళ్ళ నడ్డి విరిగినట్టు అయిపోయింది. ఈరోజు ప్రతి ఒక్కరూ ఈ విద్యుత్ ఛార్జీల మీద విపరీతమైన విద్యుత్ ఛార్జీల మీద చాలా బాధపడుతూ ఉన్నారు. అదే మన చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అపోజిషన్లో ఉండేటప్పుడు పలు దఫాలుగా ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా కరెంట్ ఛార్జీలు పెంచేసినారు, మేము కానీ వచ్చేసినామంటే ఒక్క రూపాయి కూడా పెంచేది ఉండదు, ఖచ్చితంగా మేము మా టోటల్ హయాంలో ఒక్క రూపాయి పెరగదు, అది కాకుండా వీలైతే ఆయన పెంచిండే ఛార్జీలు కూడా తగ్గిస్తాము అని చెప్పి హామీ ఇచ్చినారు. అదేవిధంగా ఏం చెప్పినారు, ఇప్పుడు ఇన్ని చేస్తూ ఉన్నారు, రైతులు కూడా సొంతంగా కరెంట్ ఉత్పత్తి చేసి వాళ్ళు ప్రజలకు వాళ్ళంతకు వాళ్ళు ప్రజలు చేసే స్టేజ్లో వాళ్ళకు తీసుకుని వస్తాము అని చెప్పినను విపరీతంగా వాగ్దానాలు చెప్పినారు. కానీ ఇంతవరకు ఒకటి కూడా నెరవేర్చింది కాక విపరీతమైన ఛార్జీలు పెరుస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు 13,500 కోట్ల రూపాయలు వచ్చిందను ఆర్థిక భారం ప్రజల మీద పడింది. ఇది క్రమంగా తీసుకుని పోయి లక్ష కోట్లు ఆర్థిక భారం వేసే ప్రయత్నాలు కొనసాగుతుంది. ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే రైతులైతే విపరీతంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రైతులకు వచ్చిందను ఈరోజు ట్రాన్స్ఫార్మర్ల కోసం పోయినామంటే వైఎస్ఆర్ పీరియడ్లో వైఎస్ఆర్ పార్టీ ఉండేంత వరకు ఎవరైనా బోర్లు వేసి ట్రాన్స్ఫార్మర్కు అందినామంటే ఇమ్మీడియట్లీ ట్రాన్స్ఫార్మర్ శాంక్షన్ ఏంటివి ప్రజలు ఆడ బోర్ల కాడ వచ్చిందను పంట పెట్టుకుని టమాటా అని అది అని ఉత్పత్తి చేసుకుని బాగుపడేవాళ్ళు. ఈ రోజు బోర్ వేసేసినామంటే ఆ దేవుడు నీళ్లు పడతాయో కానీ ట్రాన్స్ఫార్మర్ వచ్చేది మటు గ్యారంటీ లేదు. ఆ రకంగా పరిస్థితి తయారైంది. చాలా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ట్రాన్స్ఫార్మర్కు అప్లై చేసుకున్నామంటే వచ్చే భరోసా లేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పోయిన తర్వాత నుండి ఇప్పటి వరకు ఒక్క ట్రాన్స్ఫార్మర్ కూడా శాంక్షన్ కాలేదు. అది కాకుండా ఏదైనా ఇండ్లకు కనెక్షన్ కావాలా, సపోజ్ రిమోట్ ఏరియాస్లో ఏదైనా ఇండ్లు ఉంటాయి, కనెక్షన్ కావాలా, మాకు ఇంటి కనెక్షన్ కావాలంటే కూడా డీడీ కట్టండి అని చెప్పి డబ్బులు కట్టించుకుంటా ఉన్నారు. ఆ తీరా పోయినామంటే మెటీరియల్ లేదని చెప్పి తిరగడం లేదు. చాలా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏదైనా చెప్పినామంటే పోనీ ప్రయారిటీ ప్రకారమైన వాళ్ళు ఇచ్చినారు కదా, ఈ ఇల్లోడు ఫస్ట్ ఇచ్చినాడు, ఇంకో ఇల్లోడు సెకండ్ ఇచ్చినాడు, ప్రయారిటీ ప్రకారమైనా వాళ్ళకి ఇవ్వాలి కదా, ప్రయారిటీ ప్రకారం కూడా లేదు. దాంట్లో పైనుండి ఎవరికి ఫోన్ వస్తుందో దాంట్లో పిక్ అండ్ సెలెక్ట్ బేసిస్ మీద ఎవరో ఒకరికి ఇచ్చేయడము, ముందు కొట్టినోడు పాపము పనికి చెప్పే నాదుడు లేకుండా వాడు బాధపడుతున్నాడు. ఈరోజు చాలా ఇబ్బంది, మెటీరియల్ స్కేర్సిటీ, ట్రాన్స్ఫార్మర్ల స్కేర్సిటీ, మొత్తం విద్యుత్ శాఖ మొత్తం నిర్వీర్యం అయిపోయింది. కానీ ప్రజల మీద మటుకు విపరీతమైన భారం వేస్తూ ఉన్నారు. దీనికి ఎందుకు చేస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు? 30 సంవత్సరాల ఇండస్ట్రీ నేను అనుకుంటే ఏమైనా చేయగలను, నేను చేస్తానని హామీ ఇచ్చిన వాళ్ళు ఆ ఇండస్ట్రీ ఏమైంది, మూతబడిందా, ఏమైంది మాకు అర్థం కావడం. కాబట్టి దయచేసి మేము ఈ ప్రజలు కూడా మేము ఈ చేసే పోరుబాట, ఈ విద్యుత్ శాఖ మీద చేసే పోరుబాట క్రమానికి మీ మద్దతు మాకు తెలపండి. మేము అందరూ కలుస్తాం, ప్రజల దగ్గర ఆడ పోదాం, విద్యుత్ శాఖ ఆఫీస్ దగ్గర పోదాం, ఆడపోయి ఒక మెమరాండం ఇద్దాం. అన్ని కాన్స్టిట్యున్సీస్లో మన జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్లో ఉండే అన్ని కాన్స్టిట్యున్సీస్లో కూడా ఈ రకంగా చేయమని చెప్పినారు. కేవలం ఇది చేసిన దానివల్ల వాళ్లకు మీ దృష్టి, గవర్నమెంట్ దృష్టి దీని మీద పోవాలా, అట్లీస్ట్ ఇప్పటికైనా గవర్నమెంట్ దిగి వచ్చి కరెంట్ ఛార్జెస్ తగ్గించాలి. అది కాకుండా ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ దాటితే ఫ్రీ కరెంట్ అనేది అది కూడా తీసేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇండ్లు కూడా కరెంట్ తీసేస్తూ ఉన్నారు, వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ ఆర్థిక భారం తగ్గించాలా, కరెంట్ ఛార్జెస్ తగ్గించాలా. ప్లస్ వచ్చిందను ఈ చేనేత పరిశ్రమ వాళ్ళైతే విపరీతంగా బాధలు పడింది, వాళ్ళ మీద ఎక్కువ ఎఫెక్ట్ అయినది వాళ్ళకే. ఎందుకంటే మదనపల్లి సరౌండింగ్స్ లో చేనేత పరిశ్రమ మీద ఆధారపడి ఉండే వాళ్ళు చాలా మంది జీవితాలు గడుపుతా ఉన్నారు. వాళ్ళకి ఈ రోజు 70,000, 80,000, 60,000, 40,000 అడిషనల్ డిపాజిట్స్ అని చెప్పి ఇది పడిపోయింది. దాని గురించి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మన చేనేత పరిశ్రమ మన స్టేట్ వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్ ఈరోజు దాని గురించి మాట్లాడతారు.